సముద్రం ప్రశాంతం. కానీ మా ప్రయాణంలో మహారాష్ట్రలో మేము ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చూడాలనుకున్నది అరేబియా మహాసముద్రాన్ని. అయితే మేము వెళ్తున్నప్పుడు విపరీతమైన వర్షం. మా ప్రయాణానికి ఏమైనా ఆటంకం అవుతుందా అని భయపడ్డాం. కానీ చూడండి, వర్షం అలా జాలువారుతూనే ఉంది. ఎక్కడా మా ప్రయాణం ఆగలేదు. మహారాష్ట్రలోని ముంబై ప్రాంతానికే తలమానికమైనటువంటి అరేబియా మహాసముద్రంలో మా ప్రయాణం చూడండి. అల్లంత దూరాన ఉన్నటువంటి ఆ ఓడలు, సముద్రం మధ్య దాకా మేము వచ్చినటువంటి ఈ ప్రయాణం, పొంగి పొర్లుతున్నటువంటి సముద్రం మధ్యలో ఇంత పెద్ద భవనాన్ని ఎలా కట్టారు? ఆశ్చర్యం కదా. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక్క సందర్భంలో సముద్రం మధ్యలో లంగరు వేయడానికి అది కట్టుంటారని నా అభిప్రాయం. ఇక సముద్రాన్ని చూస్తూ ఉంటే చూసారా, ఇందాక లంగరు అనే మాట చెప్పాను కదా, ఆ కట్టడం అక్కడే అరుణ్ చనా అన్నట. ఎంత పెద్దవాడో, భలే ఉంది కదా. ఎప్పుడైనా సరే ఈ వాడకి ప్రయాణం చేయాలండి, అది నా కోరిక. కానీ రాను రాను కూడా సముద్ర ప్రయాణాన్ని క్రూయజ్ అనే పేరుతో చాలా ఖరీదుగా చేసేశారు. సామాన్యుడికి నదీ ప్రయాణం, సముద్ర ప్రయాణం అత్యంత ఖరీదాత్మకంగా మారిపోయింది. ప్రయాణం చేయడానికి వచ్చి ప్రయాణంలో విలాసాల కోసం చూస్తున్నటువంటి జనాన్ని చూస్తే నవ్వనిపిస్తుంది. మనం సముద్ర ప్రయాణం ఎందుకు చేస్తున్నాం? సముద్రాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలని. కానీ ఎంతవరకు చేస్తున్నాం మనం? కేవలం అది మానేసి సముద్రంలో ఉండే ప్రయాణం లోపల ఉండే సమయాన్ని ఎక్కువ గడపడం కోసం ఏవేవో విలాసవంతమైనటువంటి కార్యక్రమాల కోసం కేటాయించిన మనల్ని చూస్తుంటే నాకు నిజంగా జాలేస్తుంది. మేము అవేమీ చూడలేదు. కేవలం అరేబియా మహాసముద్రంపై ప్రయాణం చేయాలి. వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే ఆ సముద్ర ప్రయాణాన్ని మేము ఎంజాయ్ చేయాలి. అదే చేస్తున్నాం. ఆ ఓడ ఆగింది, మా పడవ నడుస్తుంది. అంటే అదే ఈ ఉరుము గాలికి ఆగింది. ఈ ఉరుము గాలిలో కూడా జోరుగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఇది కదా ఆనందం అంటే. ఇంతకంటే ఏం చెప్పగలం? ఈ వాన లేకపోతే మాత్రం ఈ అరేబియా మహాసముద్ర ప్రయాణాన్ని